పెళ్ళిళ్ళు లేటుగా చేసుకోవడం ద్వారానే ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది వస్తుందన్నమాట. ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది మనకి ఇదివరకు కాలంలో అంటే మన పేరెంట్స్ టైంలో కానీ మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో కానీ అసలు ఇన్ఫర్టిలిటీ ఏంటా ఎక్కడో అరాకొరా ఉండేవాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు. ఒక్కొక్క మన గ్రాండ్ పేరెంట్స్ అయితే ఒక్కొక్కరికి 10 మంది సంతానం కూడా ఉండేది. సో వై ఇన్ఫర్టిలిటీ ఈ కాలంలో ఎక్కువ అనేది అవుతుంది? అసలు ఏ టైంలో పెళ్లి చేసుకుంటే ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య నుంచి మనం బయటపడగలం? ఇది తెలుసుకోవడం అనేది ప్రెసెంట్ జనరేషన్ లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎవ్రీ కపుల్ మ్యారేజ్ అయిన తర్వాత ఒక బిడ్డని కావాలనుకుంటారు. లేట్ గా మ్యారేజెస్ చేసుకోవడం ద్వారా ఏంటి అంటే ఎగ్ లో ప్రాబ్లమ్స్, స్పర్మ్ లో ప్రాబ్లమ్స్ అనేవి మన బాడీలో ఖచ్చితంగా వస్తున్నాయి ఈ జనరేషన్స్. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ మనం తీసుకునే ఫుడ్ లో ప్రతిదీ అడల్టరేషన్. అంటే ఎగ్ కూడా మంచిది ఇవ్వడం లేదు, ఆక్సిటోసిన్ వేస్తున్నారు, హెన్లు కూడా ఆక్సిటోసిన్ అనేది వేస్తున్నారు, ఈవెన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా లాట్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ అనేది వేస్తున్నారు. సో మనం ఉండే జనరేషన్ లో మనకు ఉండే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, పొల్యూషన్, లైఫ్ స్టైల్, స్ట్రెస్ వీటన్నిటి మూలంగా ఇన్ఫర్టిలిటీ అనేది సర్వసాధారణ ఒక జబ్బులాగా తయారయ్యింది. అంతేగాని ప్రీవియస్ జనరేషన్స్ లో ఇవన్నీ ఎందుకు ఉండేవి కాదు అంటే ఎర్లీ మ్యారేజెస్, వాళ్ళు తీసుకునే ఫుడ్ నార్మల్ గా ఉండేది, ప్రశాంతత ఉండేది, స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉండేది కాదు. వీటన్నిటి మూలంగా ఏంటి అంటే పిల్లలు అనేది ఈజీగానే కలిగేవాళ్ళు. సో అసలు ఈ కాలం పిల్లలు ఏ టైంలో పెళ్లి చేసుకుంటే ప్రెగ్నెన్సీ అనేది బెటర్ వస్తుంది అంటే లేడీస్ అయితే 21 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ గెటింగ్ మ్యారీడ్ చక్కగా పెళ్లి చేసుకుని ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవడం అనేది బెటర్ అనమాట. అంటే ఎవ్రీ ప్రొఫెషన్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్. మనం ఏం ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాము, మన కన్సిడరేషన్స్ ఏంటి, మనకి ఈజీ అవుతుందా లేదా డ్యూరింగ్ అంటే వర్కింగ్లో కానీ స్టడీస్లో కానీ ఈజీ అవుతుందా లేదా చూసుకుని అంతా పర్వాలేదు అనుకుంటే డ్యూరింగ్ అవర్ స్టడీసే ప్లాన్ చేసేసుకోవడం అనేది మంచిది అనమాట. ఒకసారి ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ అయిపోతే స్టడీస్ అయిపోయిన తర్వాత మన ప్రొఫెషన్ మీద ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ బెటర్. మేల్స్లో అయితే మాత్రం 24+, 25+ ప్లాన్ చేసేసుకుంటే ఆ టైంలోనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఏమీ రావు. ఆ ప్రొఫెషనల్ వైజ్ లో కూడా అంటే ఎర్లీ స్టేజెస్ లో ఉంటారు కాబట్టి ఎక్కువ స్ట్రెస్ అన్నవి తక్కువగా చూస్తుంటాం అనమాట. సో ఎర్లీ మ్యారేజెస్, ఎర్లీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్, పొల్యూషన్ అవాయిడ్ చేయడం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం ద్వారా ఫర్టిలిటీ సెంటర్స్ కి వెళ్లకుండా మీరే మాడ్యులేట్ చేసుకునే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.